1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అతను కూడా చాలా మంచోడే. 1 మంత్ బ్యాక్ తన ఫ్రెండ్ బర్త్డే అని బయటికి వెళ్ళారు సార్. అలా వెళ్ళి ఒక స్వీటీ అని ఒక అమ్మాయితో ఫిజికల్ గా మూవ్ అయ్యాడంట సార్. మీ ఆయన మంచోడే కానీ మందు మంచిది కాదు. వీడియోలు ఫొటోస్ అలా తీసుకున్నాడు. తనకి అవసరం అయ్యేటప్పుడల్లా డబ్బులు అడిగేసి ఇలా బ్లాక్ మెయిల్ చేశారు మేడం తనకి. మరి స్వీటీతో మాట్లాడావా? స్వీటీ అని పేరు పెట్టడానికి తన లైఫ్ సేవ్ చేయాలి సార్. అలా అని మళ్ళీ నేను తన లైఫ్ లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. అతనితో నేను కంటిన్యూ చెయ్యను, తన లైఫ్ సేవ్ చేయండి చాలు. ఒక మనిషిని కాపాడాలి కానీ నీ భర్తను కాపాడమని అనట్లేదు. ఎవరన్నా నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారా? నాకు ఎవరు పెట్టట్లేదు సార్. మీరు హ్యాపీగానే ఉన్నారా? ఏమే పెడతారు? హ్యాపీగానే ఉన్నాను సార్. పార్టీలకి పబ్బులకి వెళ్ళండి. ఫ్రెండ్షిప్ల మధ్య జరిగే కార్యక్రమాలని సినిమాలు కూడా తీస్తారంట. ఏం సినిమాలు సార్? తీయలేదు ఈ మధ్యనే మీరు సినిమాలు? మంచి డబ్బులు వాడు చెప్తే నీకెందుకమ్మా? అది ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం అవుతుంది. ఒక అమ్మాయితో మాట్లాడేది స్వీటీ పేరు భలే పెట్టుకున్నావమ్మా. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసి నువ్వు షేర్ చేసావు కదా ఫోన్కి, అవి ఎవరు తీశారో ఫొటోస్ వీడియోస్? నాకేం తెలుసు. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నావు. ఇంకా నాకేం పని లేదా? అందరూ డిమాండ్ చేసుకుంటున్నా. ఫోన్ హిస్టరీ మొత్తం ఆయన ఫోన్ లో ఉంది. సాహిత్య కళ్యాణ్ కూడా మర్చిపోతుంది. ఏంది ఆయన నువ్వు చేసేది ఏదో పని అని మాత్రం నువ్వు ఒప్పుకోవట్లే. డబ్బున్నాడని చేశానండి, సూసైడ్ చేసుకోడు కాబట్టి చేశానండి అని అంటున్నావు, కానీ నువ్వు చేసేది ముమ్మాటికి నేరం. ఒక పరాయి మగాడితో చేసేటటువంటి కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తావా? చండాలంగా. ఆడపిల్లలాగా ఉండాలి. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. నమస్తే మేడం. రెగ్యులర్గా మనకు వచ్చేటువంటి మెయిల్స్ అన్నీ కూడా తమ లైఫ్ని లేకపోతే తమకు సంబంధించినటువంటి సమస్యని చెబుతూ జీవితాన్ని కాపాడమని అడుగుతూ వాళ్ళ సమస్యను రిజాల్వ్ చేయండి అని చెప్తూ ఉంటారు. బట్ ఇది డిఫరెంట్ సార్. ఇందులో ఏంటంటే తన హస్బెండ్ లైఫ్ని సేవ్ చేయండి, తన భర్తని కాపాడండి అంటూ భార్య వేడుకుంటోంది. అది ఏంటి అనేది మీరు ఆమె మాటలోని విందురుగా నేను ఒకసారి కాల్ చేస్తాను. షూర్ మేడం. హలో, నమస్తే అమ్మా. దీప్తి, నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తున్నాను మీకు. థాంక్స్ మ్యామ్, నా మెయిల్ చూసి మీరు రిప్లై ఇచ్చినందుకు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది మిగతా వాటికంటే, అందుకనే మీ మెయిల్ని పిక్ చేసుకొని ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని సాల్వ్ చేద్దామని చెప్పి నేను ఆల్రెడీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి కూడా చెప్పాను కొంత. అయితే ఏంటి అనేది విషయం మొత్తం మీరు వివరిస్తే బాగుంటుందమ్మా. ఒక్కసారి డాక్టర్ గారితో కూడా మాట్లాడండి, సరేనా? సరే. ఓకే. దీప్తి మేడం. దీప్తి. దీప్తి నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పమ్మా, ఏంటమ్మా సమస్య? నా పేరు దీప్తి, ఏజ్ వచ్చి 26. 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది సార్. 2 years బ్యాక్. మాది అరేంజ్ మ్యారేజ్ సార్. మా హస్బెండ్ పేరు వచ్చి, మాకు పాప కూడా ఉంది సార్. అతను కూడా చాలా మంచోడే. వాళ్ళ ఫ్యామిలీ డీసెంట్ ఫ్యామిలీని వాళ్ళు. హైదరాబాద్ లో తను జాబ్ కూడా చేస్తారు. రీసెంట్ గా ఏమైందంటే తను 1 మంత్ బ్యాక్ తన ఫ్రెండ్ బర్త్డే అని బయటికి వెళ్ళారు సార్. బర్త్డే అంటే ఇంకా రీసెట్, పబ్లు, డ్రింక్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. అలా వెళ్ళి ఒక స్వీటీ అని ఒక అమ్మాయితో ఫిజికల్ గా మూవ్ అయ్యాడంట సార్. ఆ బర్త్డే ఫంక్షన్ లో ఎవరో ఒక అమ్మాయి. ఓకే, ఒక అమ్మాయి బర్త్డే ఫంక్షన్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయితో ఫిజికల్ గా మూవ్ అవటం అంటే భుజమే చేసాడా? డ్రింక్ చేసిన తర్వాత అమ్మాయితో కలిసాడంట సార్.
మరి మంచోడు అంటున్నావు, చెడ్డోడు అనమాట అయితే. తను రియల్ గా మంచోడే, అందుకనే మీకు మీ వరకు వచ్చాను సార్. తప్పు మీ అంటే ఆయనది తను కాదు, మందుది డ్రింక్ అనమాట. చేసిన మధ్యలో అలా చేశాడంట సార్. అదే మత్తుది కరెక్ట్ చెప్పి. సర్లే పోన్లే, నువ్వు అలా సమర్థించుకుంటే మేమే అంటాం కానీ మీ ఆయన మంచోడే కానీ మందు మంచిది కాదు. తర్వాత అమ్మా. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళు ఫిజికల్ గా మూవ్ అయ్యే టైంలో వీడియోలు ఫొటోస్ అలా అదేంటి అంటే తీసుకుందంట ప్రీప్లాన్డ్ సార్. ఏమో. ఏది ఆ రోజు బర్త్డే పార్టీలో మీ ఆయన ఫిజికల్గా కలవటం, ఈ అమ్మాయి ఒక కెమెరా పెట్టి మొత్తం అంతా రికార్డ్ చేయడం కూడా చేసింది. చేసిందంట. ఇది నాకు తెలియదు కదా సార్ ఇలా జరిగిందని అవును చెప్పేసి. అవును. 20 days తర్వాత తను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయ్యో 20 days ముందు సూసైడ్ అటెంప్ట్ చేశాడా? సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అది ఇంకా నేను చూసి హాస్పిటల్ జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ అయ్యేలాగా చేశాను మ్యామ్. ఓకే, ఇప్పుడు సేఫేనమ్మా? ఇప్పుడు సేఫ్ ఏమన్నా. దీనివల్ల మా ఫ్యామిలీలో ఏమనుకుంటున్నారంటే ఇంకా తనకి నాకు ఏదో గొడవ అయింది, నా వల్ల తను చేసుకున్నాడేమో అన్నట్లు మా ఫ్యామిలీ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, నీకు కూడా తెలియదు కదమ్మా కారణం. అక్కడ రీజన్ అంటూ నాకు కూడా అంతగా తెలియదు కదా సార్. 1 week బ్యాక్ నేనేం చేశానంటే తన ఫోన్ చెక్ చేశాను సార్ ఏమైందో అని చెప్పి. ఫోన్ చాటింగ్ చూస్తే ఫోటోలు పెట్టి ఇలా తనకి అవసరం అయ్యేటప్పుడల్లా డబ్బులు అడిగేసి ఇలా బ్లాక్ మెయిల్ చేసేది మేడం తనకి. నాతో కూడా ఏం చెప్పలేదు మ్యామ్. ఓకే. అడిగేటప్పుడల్లా తనకి అమౌంట్ ఇచ్చి అలా చేసి లాస్ట్ కి వచ్చేసి ఒక 5 lakhs అడిగింది మ్యామ్. కదమ్మా, అమ్మాయి థ్రెట్ ఏంటమ్మా? తనకి కావాల్సినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలు బయట పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తానని చెప్పి మా హస్బెండ్ కి చెప్తుంది సార్ అమ్మాయి. టోటల్ ఆవిడ అడిగిన ఫిగర్ 5 లక్షలు. ఇప్పటికి ఎంత ఇచ్చాడు మీ ఆయన? 50-50 10K ఇచ్చాడు సార్. 50-50 10 1,10,000 ఇచ్చాడు. ఇప్పటికైనా మీ ఆయన చెప్పాడమ్మా నా పరిస్థితి ఇలా ఉందని? నాతో చెప్పలేదు సార్, చెప్పలేదు. నేను ఫోన్ చాటింగ్ చూడడం వల్ల నాకు ఇదంతా తెలిసింది. తర్వాత అడిగారా మరి? అడిగే టైంలో ఎప్పుడు సార్ తను సూసైడ్ చేసిన తర్వాత కదా నేను సరే సరే. సో ఇప్పటికొచ్చి అయితే మీ ఆయన అడగలేదు? అడగలేదు సార్. అడిగితే ఏమన్నా చేసుకుంటాడని భయపడి, లేకపోతే నేనేమన్నా అపార్థం చేసుకుని తను వదిలేస్తాడేమో అని అనుకున్నాడు ఏమో, మరి తెలియదు కదా సార్. మరి స్వీటీతో మాట్లాడావా? స్వీటీ అని పేరు పెట్టడానికి అసలు లేదు సార్, నేను మాట్లాడలేదు సార్, అందుకనే సార్ మీకు మెయిల్ చేసింది. నీకు ధైర్యం సరిపోవట్లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి? ఏంటమ్మా? డీసెంట్ ఫ్యామిలీ సార్, అది కాక వాళ్ళు ఈ అబ్బాయి మీద ఆధారపడి ఉన్నారు సార్. హస్బెండ్ వాళ్ళది చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఇది బయట తెలిస్తే కూడా ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వస్తది, తినకి బ్యాడ్ నేమ్ వస్తది. అందుకని సార్ చెప్పలేదు. సో స్వీటీతో అయితే నువ్వు మాట్లాడలేదు. ఆ అమ్మాయి అయితే కనుక ఇతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉంది, 5 లక్షలు టార్గెట్ పెట్టుకుంది. అక్కడ వరకు రీచ్ అవ్వకపోతే పబ్లిక్ చేస్తానంటుంది. ఇంట్లో మీ ఆయన పరిస్థితి ఏంటమ్మా? సూసైడ్ అటెంప్ట్ తర్వాత తేరుకున్నాడా, ఇంకా ముభావంగా బాధలోనే ఉన్నాడా? ఓకే సార్, బానే ఉన్నాడు. ఈ దీంట్లో నుంచి తను సేవ్ చేయాలి. ఇప్పుడు ఇంతటితో ఆగదు కదా సార్. ఇప్పుడు అంటే ఓకే తను బాగానే ఉన్నాడు. తర్వాత అమ్మాయికి తెలియదు ఇలా కూడా జరిగిందని కూడా. ఒకవేళ మళ్ళీ రేపో పొద్దు మళ్ళీ మెసేజ్ చేసి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఏదైనా అవుద్దేమో. ఏమో, అమ్మాయికి ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా ఉంది. ఇదంతా ఈ అమ్మాయికి ఒక ఆనవాయితీ అలవాట్లా అనిపిస్తుంది. ఈ అమ్మాయి వ్యాపారం ఇది. అంతే. మగాళ్ళ యొక్క వీక్నెస్. ఇప్పుడు మీ ఆయనకైనా బుద్ధి ఉండొద్దమ్మా. బర్త్డే పార్టీకి వెళ్ళి తిన్నావా, తాగావా, వచ్చావా, ఈ కలయికలేంటి? ఇది ఇప్పుడు ఫస్ట్ టైమా? ఇప్పుడు నేను అనవసరంగా నీ బుర్రపాటు చేస్తున్నావు అండి అవుతాను. మీ ఆయనకి ఇది ఫస్ట్ టైమా సెకండ్ టైం అన్నాడు? ఇంతకు ముందు ఎప్పుడన్నా చేశారా అట్లా? అన్ని బర్త్డే పార్టీలకు వెళ్ళావు కాబట్టి ఇంకా ఫ్యామిలీ వరకు కూడా తీసుకెళ్లడం కరెక్ట్ కాదని చెప్పి ఇంకా మీ వరకు వచ్చాను. సర్లేండి, ఇప్పుడు మీ ఇద్దరు సబ్జెక్ట్ నేను మాట్లాడకూడదు కానీ ఆయన చేసినటువంటి ఏదో పనికి ఈ అమ్మాయి తీసుకున్నటువంటి అడ్వాంటేజ్ అంతే కదా. దొందు సరిపోయింది. మీ ఆయన ఇప్పుడు ఏమొచ్చి భార్య లేదు, బిడ్డ లేదు, అన్ని వదిలేసి చనిపోవడానికి రెడీ అయిపోతున్నాడు. మరి ఇతన్ని ఏమనాలో మనకు అర్థం కాదు. సరే, ఇప్పుడు ఏమంటావు? మా అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి మేము, అంతే కదా? అవును సార్, తన లైఫ్ సేవ్ చేయాలి సార్. అలానే తను బాగున్నప్పుడు నేను ఇంకా మళ్ళీ తన లైఫ్ లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు సార్. ఎందుకంటే తన లైఫ్ సేవ్ చేయాలని ఒక రీజన్ తోనే ఇంకా అతనితో నేను కంటిన్యూ చెయ్యను, తన లైఫ్ సేవ్ చేయండి చాలు. కాపాడి తర్వాత అతనితో కంటిన్యూ అవ్వా నువ్వు? అవ్వను సార్, ఎందుకంటే తను
తప్పే చేశాడు కదా సార్. ఇప్పుడు తన అబ్బాయి అయినా అమ్మాయి అయినా హస్బెండ్ వైఫ్ ఒకేలా ఉండేటప్పుడు ఇంకొక అమ్మాయితో గానీ అబ్బాయితో గానీ రిలేషన్ పెట్టుకోకూడదు. మంచి మాట చెప్పారు. అదే స్థానంలో నేను తప్పు చేసిన అతను నాతో మూవ్ అవ్వలేడు కదా సార్. కరెక్ట్. తను తప్పు చేశాడని నేను తనతో మూవ్ అవ్వను. ఎందుకంటే తన లైఫ్ సేవ్ చేయాలి. దీనికి ఏమన్నా అయితే ఇంకా వాళ్ళు కూడా రోడ్డు పడతారు. ఒక మనిషిని కాపాడాలి కానీ నీ భర్తను కాపాడమని అనట్లేదు. ఒక మనిషిని కాపాడాలి, తర్వాత అతను నా భర్త కాదన్నది తర్వాత డిసైడ్ చేస్తానని అంటున్నాం. అలా అని చెప్పి మళ్ళీ ఈ రీజన్ పెట్టి తన నుంచి నేను దూరం అవ్వతారు. వేరే ఏదైనా రీజన్ లో పెట్టేసుకొని అయినా తన నుంచి వెళ్ళిపోతారు. భర్తకు తెలియటం ఇష్టం లేదు ఆమెకు, చూడండి. రైట్, నైస్ అమ్మా. కానీ ఇక్కడ రెండు విధాలుగా చూద్దామమ్మా. ఒకటి, ఏ కోరికతో అయితే కనుక మీరు మాకు ఈమెయిల్ పంపించారో ఆ కోరికని తీర్చడం గురించి, అంటే ఆ అమ్మాయి యొక్క బారి నుంచి మీ భర్తను కాపాడటం అనేది ఫస్ట్ ఎజెండా. ఆ తర్వాత వచ్చే పరిణామం బట్టి మీరు కలిసి ప్రయాణం చేస్తారు లేదా అనేది సెకండ్ సబ్జెక్ట్. ప్రధానమైనటువంటి ప్రైమరీ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు కోరుకున్నది మీ భర్త ప్రాణాలు కాపాడాలి, పరువు కాపాడాలి, బహిర్గతం అవ్వకూడదు. మా పేర్లు కూడా బయటకు రాకూడదు. ఓకే అమ్మా, ఆ అమ్మాయికి మేము ఫోన్ కలుపుతామమ్మా. మేడంకి ఆ అమ్మాయి నెంబర్ ఇవ్వండి. దీప్తి, మీరు సైలెంట్గా ఉండండి. నంబర్ వచ్చింది, నేను కాల్ చేస్తాను. ఓకేనా? సార్, ఈ కాల్ మీరు మాట్లాడండి, ఎందుకంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది. మీరు మాట్లాడితే బెటర్గా ఉంటుంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా బయటకు వస్తుంది అప్పుడు మనకి. మీరు మాట్లాడండి. ఓకే. హలో. హలో, ఎవరమ్మా? స్వీటీయా? అవును, మీరెవరండి? అమ్మ స్వీటీ, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ. చెప్పండి సార్. ఏదో చిన్న టెన్షన్లో ఉన్నారని చెప్పి ఎవరో చెప్తే మీ బాధను మేము పంచుకుందామని చెప్పి, ఆ బాధకి ఏమైనా ఒక పరిష్కారం ఏదైనా చూపెడదామని. ఏమైనా టెన్షన్లో ఉన్నాం ఈ మధ్యన? ఎవరన్నా నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారా? నాకెవరు పెట్టట్లేదు సార్. మీరు హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాను సార్. మీరు ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నారా? నేను ఎందుకు సార్ ఇబ్బంది పెడతాను? ఈ మధ్యకాలంలో పార్టీలు ఎక్కువైనాయి అంట. ఆ పార్టీల్లో ఎవరెవరో కలుస్తున్నారంట మిమ్మల్ని. వాళ్ళకి ఏదో మీరు దాంట్లో ఇబ్బంది ఏముంది? మీకు కామన్లే అమ్మా, మాకు కాదు. సరే కానీ అది కాదమ్మా. ఓకే, పార్టీలకి పబ్బులకి వెళ్ళండి. తర్వాత 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 ఏమైనా అదే కలయికని కంటిన్యూ చేస్తున్నారా మీరు? అదే బంధాన్ని? అదే బంధం అంటే ఫ్రెండ్షిప్ అయిన తర్వాత తప్పదు కదా సార్. ఫ్రెండ్ అయిన తర్వాత ఫోన్ చేస్తే వెళ్ళాలి కదా. మీరు ఫ్రెండ్షిప్లు ఒకటే కాదు కదా, ఆ ఫ్రెండ్షిప్ల మధ్య జరిగే కార్యక్రమాలని సినిమాలు కూడా తీస్తారంట. ఏం సినిమాలు సార్? తీయలేదు ఈ మధ్యన మీరు సినిమాలు? మాకేం పని లేదా? ఏమో పార్టీలకు వెళ్తారు కదా, అక్కడ ఏమైనా సినిమాలు తీస్తున్నారేమో అనేది. పని ఉందో లేదో తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. మాకు ఏం పని లేక నీతో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరో ఒకళ్ళు పరిచయం అయ్యారంట బర్త్డే పార్టీకి. అక్కడ సరదాగా తాగారంట, తిరిగారంట, అన్నీ జరిగినాయి అంట. కార్యక్రమాన్ని మీరు మీ కెమెరాలో బంధించారంట. బంధించినటువంటిది వేరే వాళ్ళకి పంచుతున్నారంట. పంచి డబ్బులు వాడు చెప్తే నీకెందుకమ్మా? ఎవరో చెప్పారు, నీకెందుకు? అది ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం అవుతుంది. ఒక అమ్మాయితో మాట్లాడాల్సిన మాట్లాడలేదు. మాకు తెలియదులే అమ్మ అమ్మాయిలను ఎలా మర్యాదగా మాట్లాడాలని. అసలు స్వీటీ లాంటి అద్భుతమైనటువంటి అమ్మాయిలతో మాట్లాడటం అసలు రాదు మాకు. నాతో పాటు నిరుపమ మేడం కూడా ఉన్నారు. అమ్మా స్వీటీ, ఎవరండి? నేను నిరుపమా, నువ్వు చాలా సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమాల నుంచి. అమ్మా చెప్పండి మేడం, చెప్పండి. స్వీటీ పేరు భలే పెట్టుకున్నావమ్మా. నచ్చలేదా మేడం మీకు? బాగా నచ్చింది. నాకు నచ్చితే ఉందిలే అమ్మా, జనాలకు నచ్చుతుంది. నాటి అని మార్చేద్దాం అమ్మా. ఎవరికో నచ్చడం కోసం పెట్టుకోలేదండి, నా కోసం. మామూలుగా లేదు నీ పవర్. ఇంకా వినమ్మా, ఒక్క నిమిషం ఇక్కడ సరదాగా మాట్లాడటం కాసేపు పక్కన పెడదాము. ఒక మనిషిని థ్రెట్ చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, అనవసరమైనటువంటి వీడియోలు షేర్ చేస్తూ అతను చేస్తుంది కూడా పిచ్చి పనే కాదని మేము అనట్లేదు. కానీ ఆ వసూలు రాజాలాగా డబ్బులు వసూలు చేస్తున్నామంట. అతని పరిస్థితి అంటే వాళ్ళ భార్య కింద మీద పడుతూ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మా శ్రేయస్ గురించి మా ఆశ్రయం కోరింది. ఏం చేద్దామని అనుకుంటున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను ఎవరి దగ్గర సార్ పైసలు వసూలు చేస్తున్నా? ఎవరు చెప్పారు మీకు? అమ్మా తెలీదా అమ్మా నీకు? ఏంటండి? బర్త్డే పార్టీలో పరిచయం అయ్యాడు, వెళ్ళాము. బర్త్డే పార్టీలో పరిచయం అయిపోయి వెళ్ళిపోయారు. తను చేసే తప్పుకు నేనేం చేస్తాను చెప్పండి మేడం. ఏంటమ్మా తను చేసే తప్పుకి నేనేం చేస్తాను చెప్పండి. తను చేసే తప్పు ఏంటి, నువ్వు చేసేది ఏంటి? ఇద్దరు కలిపి చేసే తప్పు కదా. ఆడపిల్లగా మేమేం చేయకూడదని అడుగుతున్నాం. మీరేం చేశారు? ఓకే, అతను తాగిన మత్తులో ఏదో పిచ్చి పని చేశారు, మీరేం చేశారు? మేమేం చేశాము? నేనేం చేయలే కదా.
అమ్మా, నీ చాట్లు నువ్వు పంపించిన వీడియోస్ ఫొటోస్ అన్ని అతనికి ఏమేం చేసావు, ఎలా బ్లాక్ మెయిల్ చేసావు, ఎంత డబ్బులు అడిగావు, ఎంత తీసుకున్నావు, అన్నీ మా దగ్గర ఉన్నాయమ్మా. ఓకే, మళ్ళీ నీతో షేర్ చేయమంటారా? మర్చిపోయారేమో, మీరు చాలా మందికి షేర్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటివి. అదే కదా, అంటేనే పావుగంట పట్టింది నీకు. ఇనీషియల్తో చెప్తే కానీ నీకు అర్థం కాలేదు. నీకు ఇదో వ్యాపారం కదా. అవి కావాలంటే మా దగ్గర ఉన్నాయి. నీకు షేర్ చేయమంటే షేర్ చేస్తాం, లేదంటే మేడం ద్వారా డిపార్ట్మెంట్కి షేర్ చేయమంటే డిపార్ట్మెంట్కి షేర్ చేస్తాం. అతను చేసేటప్పుడు లేనప్పుడు నేను చేసిన తప్పు అంటున్నారు మీరు. అతను అడగొచ్చు కదా ఫస్ట్. అమ్మా, అతను చేసిన తప్పు అనేటటువంటి నిర్ణయించుకున్న తర్వాత ఇది ఇంక ఇక్కడతో ముగించాలని. వినండి ఫస్ట్ వినండి. అక్కడతో ముగించిన తర్వాత నీ కథ ఏంటి అనేది తేల్చడం గురించి, ఈ వసూలు పన్ను ఏంటి అన్నది తర్వాత జరిగేటటువంటి కార్యక్రమం ఏంటి. ఈ ఫోటోలు షేర్ చేయటం, వీడియోలు బ్లాక్ మెయిల్ చేయటం ఏంటమ్మా? నేనెందుకు బ్లాక్ మెయిల్ చేస్తాను సార్? నాకేం పని లేదా ఏంది? అరే, నీ వీడియో చాట్స్ ఉన్నాయి మా దగ్గర, నీకు వీడియోస్ ఉన్నాయి, నీ ఫోన్ చాట్స్ ఉన్నాయి, నువ్వు వాట్సాప్ లో ఏమేమి పంపించావు అవన్నీ ఉన్నాయి అని చెబుతున్నా కూడా నువ్వు ఒప్పుకోవేంటమ్మా? ఏమీ లేవనుకుని ఏది చేస్తా చేయండి అని అంటున్నావా? ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు? వాళ్ళ భార్య ఉంది ఇక్కడ లైన్ లో. అమ్మా, ఇవన్నీ ఫోన్ వస్తుంది, దీప్తి మాట్లాడమ్మా. స్వీటీ, నేనే నీ చాట్ మొత్తం చదివాను స్వీటీ. ఏం చదివావు నువ్వు? మా ఆయనకి ఏమేమి పెట్టావో అంతా. మీ ఆయన ఏం చేశాడు? మీ ఆయన నీకు చెప్పలేదా? నేను అదే చెప్తున్నాను, మా ఆయన చేశాడు, చేయలేదని చెప్పలేదు. కానీ దానికి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ వల్ల నా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో నీకు తెలుస్తుందా? సఫర్ ఎందుకు అవుతున్నా? నేనెంత సఫర్ అవ్వాలో? తనకు ఒక ఫ్యామిలీ ఉంది, అర్థమైందా? నాకు ఒక ఫ్యామిలీ ఉంది. కంప్లైంట్ ఇవ్వచ్చు, బట్ నేను ఇవ్వలేదు. ఎందుకు ఇస్తున్నా భయమా? నువ్వు ఇవ్వని చెప్పి ఇప్పుడు ఇలా ఆడుతుంది ఆట. ఇలా మాట్లాడితే ఏం చెప్పాలి సార్? ఆన్సర్ చెప్పండి సార్. లేదమ్మా, అమ్మ నీకేదో సఫరింగ్ అని అంటున్నావు. ఏంటమ్మా నీ సఫరింగ్? ఏంటమ్మా నా సఫరింగ్ ఏంటి సార్? నాకు చేసింది ఏంటో కదా, చేసింది చెప్పాడు కదా, వాళ్ళు చెప్పినప్పుడు మీరు అర్థం అంటే ఇది చేసుకోండి. కన్సెన్షువల్ రిలేషన్షిప్ కాదమ్మా. కాదు, వీడియోస్ ఫొటోస్ తీసావు కదా, ఎవరు తీసారు? నువ్వే తీసావు, వేరెవరన్నా తీసారా? ఇప్పుడు నా ప్రాబ్లం మీకు తెలుసుకోవచ్చు కదా. ఆ ఫొటోస్ వీడియోస్ మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసి నువ్వు షేర్ చేసావు కదా ఫోన్ కి, అవి ఎవరు తీసారో ఫొటోస్ వీడియోస్? నువ్వేనా లేకపోతే ఎవరైనా తీసారా? నాకేం తెలుసు ఎవరు తీసారు? నేను చూస్తా ఏంటి. అవి నువ్వెలా పెట్టావు మరి ఇతనికి? నేనేం పెట్టలా. నీ నెంబర్ నుంచే కదా వచ్చింది ఫొటోస్? నీ నెంబర్ నుంచే వచ్చినాయి. నాకేం తెలియదు ఎవరు పెట్టారు, తనకి అడగండి. అమ్మా, మనీ ట్రాన్సాక్షన్స్ నీ అకౌంట్ లోకి 50,000 10,000 మొత్తం 1,10,000 తీసుకున్నావు. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నావు. ఇంకా నాకేం పని లేదా? అందరు డిమాండ్ చేసుకుని ఉంటున్నా ఏంది? ఫోన్ హిస్టరీ మొత్తం నా ఫోన్ లో, మా ఆయన ఫోన్ లో ఉంది. ఎంత హిస్టరీ చెప్పండి. సినీ యాక్టర్ అనుకున్నావు నువ్వు? చెప్పట్లేదు. సాహిత్య తల్లిని కూడా మర్చిపోతాడు ఏంది మీ ఆయన? నీకేమైనా డిస్టర్బ్ చేశాడా మా ఆయన? నీకేమైనా కాల్ చేశారా? డిస్టర్బెన్స్ అంతా ఏంటి? నువ్వు డిస్టర్బెన్స్ చేశాడు, నేను అడుగుతున్నా తప్పేముంది చెప్పు. అడుగుతా ఏం చేసుకుంటా. అమ్మా ఒకటి స్వీటీ, అమ్మా విను నువ్వు ఏం చేసుకుంటావు అన్నది మేము తర్వాత చూస్తానే కానీ ఒకటి విను. ఇప్పుడు ఆ అమ్మాయి తన భర్త పాత్రలో పక్కన కూర్చోబెట్టి నా భర్తను కాపాడుకునేటటువంటి విధంగా మాట్లాడట్లేదు. అతన్ని ఏం చేయాలో, అతన్ని ఎలా వదిలించుకోవాలో, అతని యొక్క నమ్మకాన్ని ఎలా నమ్మక ద్రోహం చేశాడో కాబట్టి అతను ధోరణి. వినండమ్మా, ఒక్క నిమిషం, మేము చెప్పేది కూడా ఆలకించమ్మా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో ఆవిడొచ్చి భర్తను కాపాడుకునే ప్రయత్నం. ఆ అమ్మాయి ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. మాకు కాల్ చేసినప్పుడే భర్త చేసినటువంటి తప్పును ఆ అమ్మాయి క్షమించట్లేదు, సమర్థించట్లేదు. ఆ కుటుంబం ఎవరైతే కనుక దగ్గరుండి పెళ్లి చేసినటువంటి ఆ పెద్దలు ఎవరు ఉన్నారో ఆ కుటుంబం యొక్క పరువు పోకుండా ఈ అమ్మాయి కాపాడుకుంటుంది. ఇది బహిర్గతం చేస్తే పోలీసుల వరకు వెళ్తే కనుక అందరి జీవితాలు రోడ్డు మీద పడతాయనేటటువంటి బాధతో. రెండోది ఏంటంటే ఒక మానవత్వంతో ఉండేటటువంటి ఒక మనిషిగా, ఎందుకంటే కనుక అతి భయంకరమైనటువంటి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చావు బ్రతుకుల మధ్య 1 వీక్ 10 డేస్ మధ్యన వెంటిలేటర్ లో ఉండి దరిదాపులు చనిపోవలసినటువంటి వ్యక్తిని ఇంటికి తెచ్చుకుంది ఆ అమ్మాయి. ఈ విషయం నీకు తెలుసా? తెలీదు. ఇలాంటివన్నీ ఇలా నువ్వేంటంటే కేవలం డబ్బులు ఇస్తూనే ఇలా జీవితాంతం ఉంటారు. ఎక్కడో ఒక గట్టిగా చెట్టును ఊపితే కనుక డబ్బులు రాలుతూ ఉంటాయి కాబట్టి ఇలా వసూలు రాజాలాగా వసూలు చేద్దామని అనుకుంటారు. ప్రాణాలు పోతాయమ్మా, మీ ఆటలకి ప్రాణాలు పోతాయి. తెలుసుకోండి, ఇప్పుడు తెలుసుకోండి కదా. ఇప్పుడు ఆ ప్రాణాలను కాపాడటానికి మీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటావు, ఆ విషయం తెలుసా?
సారీ మేడం, అంటే నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు మేడం. ప్రాబ్లమ్స్ అంటే ఇలా గన్ను పెట్టేస్తారా మన ఎత్తుకి? మా అక్క చనిపోయింది, మా అక్కకి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు నేనే పెంచుకుంటున్నా సార్. ఎలా పెంచాలో నాకు తెలియదు, నాకు జాబ్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. అట్లా చేశాను, నాకు తప్పైపోయింది సార్. అమ్మా నీకు ఎలా పెంచాలో పిల్లలు తెలియకపోతే స్పెషల్ గా కొన్ని క్లాసులు ఉంటాయి, పేరెంటింగ్ క్లాసెస్ అని, అక్కడ చెప్తారు. నీకు పెంచడం రాకపోతే అమ్మా నీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే నీ భాష నాకు అర్థమవుతుంది. నీకు ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అక్క పిల్లలను కూడా నేనే సాక్కోవాలనేటటువంటిది నీ పెద్ద మనసు ఏదైతే సముద్రం అంత మనసు ఉందో అది మేము అర్థం చేసుకోగలం. కానీ ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళ పీకల మీద తొక్కేస్తూ, ఒకళ్ళు కాపురాలని మంట కలుపుతూ, ఇంకొక 2 పిల్లల్ని కాపాడటాన్ని ఏమంటారమ్మా? రాక్షసత్వం అంటారు, లేదంటే మానవత్వం లేకపోవటం అంటారు. అనుకోలేదు కానీ రాదు అని ఎలా అనుకున్నావు? ఓకే, నువ్వు అనుకోలేదు కానీ రాకుండా ఎలా ఉంటుంది? ఎన్ని సందర్భాల్లో ఆ చాట్ మెసేజ్లో నువ్వు నన్ను అల్లరి పెట్టద్దు, నన్ను బాధ పెట్టద్దు, చావు తప్ప ఇంకో పరిష్కారం లేదు, నేను చచ్చిపోతాను, స్వీటీ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, తెలుసో తెలియకో మన ఇద్దరం ఒక తప్పు చేసాము, అది అక్కడికి వరకు కప్పేద్దాం అని ఎన్నిసార్లు వేడుకోలేదమ్మా? 100 మెసేజ్లు. ఈ రోజు నాకేమీ తెలియదండి చచ్చిపోతాడంటే కనుక మెసేజ్లు ఉన్నాయి అందులో. ఈ రోజు మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అనేటప్పటికి నీకేమొచ్చి కనువిప్పు కలిపి ఇంకో నాటకం ఆడుతున్నాను. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, తను చూస్తే కొంచెం ఎలాంటి వాళ్ళే పార్టీలకు వస్తారు కదా, బబ్బులకు వస్తారు కదా, కొంచెం ఉన్నోళ్ళే, డబ్బులు ఉన్నోళ్ళే అనుకున్నాను సార్. నాకు అదేం తెలియదు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే తొక్కేస్తావమ్మా, డబ్బులు ఉన్న వాళ్ళు అయితే తొక్కేస్తావా? నువ్వు చేసేది ఏదో పని మాత్రం నువ్వు ఒప్పుకోవట్లే. అవసరాల కొద్దీ ఆ పిల్లల్ని కాపాడాలని ఉద్దేశంతో చేశానండి, డబ్బున్నాడని చేశానండి, సూసైడ్ చేసుకోడు కాబట్టి చేశానండి అని అంటున్నావు. కానీ నువ్వు చేసేది ముమ్మాటికి నేరం, నువ్వు చేసింది బ్లాక్మెయిల్. డబ్బులు అడిగేది అయితే నేను కరెక్ట్ నిజమే అడిగాను, ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నా ప్రాబ్లం వల్ల, నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను అడిగాను. తను కూడా సరే ఇచ్చాడు, సరే నాకు తప్పు అయిపోయింది, తన ప్రాణాల వరకు వచ్చింది అంటున్నారు కాబట్టి ఇంకా నేను తనకేం ఫోన్ చేయను. నీకు అసలు సిగ్గులేదు, నీకు అసలు సిగ్గులేదు. ఈ రోజు ఆ అమ్మాయి పరువు గురించి కాపాడుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా మా దగ్గరికి వచ్చింది కాబట్టి మేము ఇదంతా గోప్యంగా చేసాం. ఈ సీక్రెట్ ఆ అమ్మాయి రోడ్డు ఎక్కదు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళదు అనేటటువంటిది ఈ నాటకీయంగా అర్థం చేసుకున్న వ్యక్తి నువ్వు కాబట్టి ఇది ప్రీ ప్లాన్ గా ముందస్తునే రికార్డు చేసుకున్నావు. ఏం బ్రతకమ్మని ఇది? నువ్వు ఒక ఆడదానివేనా? రికార్డ్ చేసుకుంటావా? ఒక పరాయి మగాడితో చేసేటటువంటి కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తావా? చండాలంగా రికార్డ్ చేసి తర్వాత అది బ్లాక్మెయిల్ చేస్తూ ఆడు సూసైడ్ చేసుకుంటానని నేను అనుకోలేదండి, నన్ను క్షమించండి, మా అక్క పిల్లల గురించి నేను ఆడినటువంటి నాటకం అంటావా? నిన్ను మేము వదిలేయాలా? ఈ అమ్మాయి పరువు గురించి భయపడినా కూడా మేము వదిలేయాలా? ఇంకొక నాదుడు దొరకడా? ఇంకొక లైన్ దొరకదా? ఇంకొక కేసు పెట్టవా? గ్యారంటీ ఏంటి? చాలా చేసింది. నాది కూడా నాకు కొంచెం బరువు ఉన్నది, నన్ను బయటకు నీ పరువు తగలయ్యా, నీ పరువు. ఇప్పుడు వరకు ఏ టోన్ లో మాట్లాడావు? నువ్వెవరు, నువ్వేం చేస్తావు అన్నట్టు నువ్వు ఈ రోజు పోలీస్ స్టేషన్ గట్రా అని చెప్పి ఆ అమ్మాయి తరపున నిలబడి మేము ఇప్పుడేమొచ్చి ఆ అమ్మాయి కూడా వాళ్ళ మొగుడు నేను కాపాడుకోవట్లేదు, మొగుడు కావాలని అనట్లేదు, అతను చేసినటువంటి ఏదో పనికి నేను లెక్క తర్వాత తేల్చుకుంటానండి, ఆడు మొగుడుగా కాపాడుకోవట్లేదు, ఒక మనిషిగా సూసైడ్ చేసుకున్నాడు, అతను ప్రాణాలు కాపాడాలి, ఇతను ఏదో పనులు చేసినా కూడా తల్లిదండ్రులు మంచోళ్ళండి, వాళ్ళ జీవితాలు కాపాడాలని నేను ముందుకు వచ్చానని చెప్పి ఇంకో విధంగా వచ్చింది ఆ అమ్మాయి. నీ బ్రతుకేంటి, ఆ అమ్మాయి బ్రతుకేంటి? ఒక ఆడదంటే ఎలా ఉంటుందో ఆ అమ్మాయిని చూసి నేర్చుకో. ఈసారి తప్పైపోయింది, నేను ఇంకే అబ్బాయితో మాట్లాడను, ఇంకా నా తప్పు నాకు తెలిసింది కదా, ఇంకా నేను ఎవరికి డబ్బులు అడగను, తన డబ్బులు తనకి ఇచ్చేస్తా సార్. ప్లీజ్ క్షమించండి, ఒక్కొక్కసారి నాకు ఆలోచించండి, నా బాధ కూడా అర్థం చేసుకోండి సార్. అమ్మా క్షమించవలసింది మేం కాదమ్మా, కష్టాలు అనుభవించి ప్రాణాన్ని, అతను భర్త యొక్క ప్రాణాలని హాస్పిటల్లో బిక్కు అనుకుంటూ కాపాడుకుంటూ ఈ మధ్య కాలంలోనే ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లని వేడుకో, మమ్మల్ని వేడుకుంటావేంది? హలో దీప్తి. దీప్తి సారీ దీప్తి, కూడా నాలాంటి ఆడపిల్లలు కాబట్టి కొంచెం అర్థం చేసుకోవాలి. నువ్వు ఆడపిల్లవు కాదు అమ్మ, నువ్వేం చెప్పాలనుకుంటే చెప్పమ్మా. మేమైతే మాత్రం ఈ అమ్మాయిని క్షమించే ఉద్దేశం లేదు, నీ కుటుంబం వరకు మేము కాపాడుతాము. ఎందుకంటే ఈ అమ్మాయి వెనకతల బ్యాక్గ్రౌండ్ ఉన్న చరిత్ర అంతా మేము తవ్వు తీయడానికి రెడీగా ఉన్నాము. ఈ అమ్మాయి ఇంతకుముందు ఎవరినైతే కనుక ఈ అమ్మాయి బారిన పడ్డారో వాళ్ళు మొత్తం లిస్ట్ అంతా మేము తీస్తాము. ఎందుకంటే ఈ అమ్మాయి బాగతో అంతా బట్టబయలు చేయాలి, లేదంటే ఎంత ఇది 10 నిమిషాల్లో మాట్లాడేటప్పుడు కనువింపు వచ్చేసి కాలమే పడిపెట్టేటువంటి ఇలాంటి బేరాలను మనం నమ్మకూడదమ్మా, ఎందుకంటే చాలా జీవితాలను మేము కాపాడాలి. వదిలేయండి, మన తనకు ఇంకా ఒక్క పిల్లలు ఏదో ఫ్యామిలీ అంటుంది కదా, అంటే వదిలేయమంటే నేను పూర్తిగా వదిలేయమని చెప్పట్లేదు, ఇంకొకసారి ఇలా రిపీట్ అవ్వకూడదు. అమ్మ నీ స్కిన్ నువ్వు కాపాడుకున్నావు. ఇప్పుడు నేనంటే నీ వరకు వచ్చాను, కానీ చాలా మంది అలా రారు కదా, ఇంకా ఫ్యామిలీ చెప్పుకొని ఇష్యూలు చాలా గొడవలు
ఇంకా పెద్ద పెద్ద సమస్యలే వస్తాయి. నాకు డబ్బులు కూడా ఏం వద్దు సార్, అమ్మాయి ఎలా పిల్లల గురించి అంటుంది కాబట్టి వదిలేసుకోండి. బట్ ఇంకా నా భర్తకి మెసేజ్ ఏం చేయకూడదు సార్, ఇంకా మాకైతే ఏం రావద్దు. బట్ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇంకొకసారి ఇలా చెయ్యకని అని చెప్పి మీరు గట్టిగా మాట్లాడండి. ఏమ్మా స్వీటీ, ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నాది తప్పైపోయింది. ఇంకా నేను ఇది ఇంకొకటి ఏంటంటే, ఇది నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచిస్తున్నా బానే ఉంది, బట్ ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఒకసారి నువ్వు ఆలోచిస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చలేదు. అందరూ తినేది అన్నమేనమ్మా. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, దీప్తి నీ వరకు నీకు అయిపోయింది సబ్జెక్టు, ఓకే? ఎందుకంటే నా స్కిన్ నేను కాపాడుకున్నాను కాబట్టి ఐఎమ్ సేఫ్ జోన్ అని నువ్వు అనుకోవటంలో తప్పలేదు. ఒక ఆడపిల్ల ఒక పరుగుని మీద వదిలేస్తాను. ఒక్కసారి ఈ అమ్మాయిని మేము పిలిపించుకుని ఒకసారి కౌన్సిల్ చేస్తాను, మాట్లాడతాను. ఈ అమ్మాయిలో ఇంకా ఏదైనా చెడు ఉద్దేశం దురుద్దేశం ఉంటే కనుక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి 100% ఫోన్ లోంచి డిలీట్ చేపిస్తాం, క్లౌడ్ లోంచి కూడా డిలీట్ చేపిస్తాం, అన్నీ చేపిద్దాం. కానీ ఈ అమ్మాయి చరిత్రలో గతంలో కానీ వేరే వాళ్ళు ఎవరైనా బాధితులు ఉన్నా, లేదంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇదే తప్పటడుగు వేసేటటువంటి ప్రయత్నం ఈ అమ్మాయి చేసినా, ఈ అమ్మాయిని మాత్రం నువ్వు కాదు కదా బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా వదిలేదే లేదు. ఎందుకంటే నీ కుటుంబం ఎంత ఉందో, నీ మొగుడు ఎంత నీకు గొప్ప, అందరి మొగుళ్ళు అన్ని కుటుంబాలు కూడా ఇంపార్టెంటే. ఈ అమ్మాయి ఇంత సింపుల్గా మారుతుందనే ఉద్దేశం నాకు తెలియదు. ఈ అమ్మాయి మీద పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకప్పుడు వదులుతాం అయితే కనుక వదులుతాం, లేదు ఈ అమ్మాయిల మీద చాలా క్వశ్చన్ మార్కులు ఉందంటే కనుక ఖచ్చితంగా ఈ అమ్మాయికి సంబంధించిన ఎంక్వైరీ పోలీస్ స్టేషన్లో అయితే జరగాలి. ఆడపిల్లలాగా ఉండాలి. సరే అమ్మా, రైట్ ఉంటాను సార్. ఇంకా నాకు ఒక ఫోన్ చేయకండి. ఈ విషయంలో నేను కూడా అమ్మాయికి ఇబ్బంది చేయను. నువ్వు అందరికీ చేయొచ్చు కానీ మేము నీకు చేయకూడదు. సరేలే, మేము నీకు చేయాలా లేదని మేము తర్వాత డిసైడ్ అవుతాం. ఈ అమ్మాయి అంత ఈజీ కాదు మేడం, షీఈస్ వెరీ డేంజరస్. ఎంత దారుణంగా మాట్లాడి స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసరికి చూసారా సాఫ్ట్ అయిపోయింది. ఇట్లా ఏదో 2 నాలుకలు అంటారు చూడండి. అబ్సల్యూట్లీ కరెక్ట్ మేడం. చూద్దాం మేడం, ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఉంటే వాకప్ చేయాలి, అంత ఈజీగా వదిలిపెట్టడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం.